మ్యారేజ్ అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్డే నుంచి చెప్తున్నాను, నాకు ఇలాంటివన్నీ నచ్చవు, చెయ్యొద్దు అని. అస్సలు నా మాట అయితే వినరు. నేను సర్ప్రైజ్గా ఏదైనా గిఫ్ట్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను, కానీ ఇలాగ మిడ్ నైట్లో కేక్ కట్ చేయడం, ఇంటికి తెచ్చి కేక్ కట్ చేసుకోవడం, అలాంటివన్నీ నాకైతే పెద్దగా నచ్చవు. ఎందుకంటే నేను ఆ వాతావరణంలో పెరగలేదు కాబట్టి నాకైతే అవన్నీ నచ్చవు. నాకు పెళ్ళికి ముందైతే నేను ఒక 2 or 3 టైమ్స్ ఏమో కేక్ కట్ చేసి ఉంటాను, అంతే. మా పేరెంట్స్ ప్రతి బర్త్డేకి కేక్ కట్ చేయడం అలాంటివన్నీ చేయలేదు కాబట్టి ఇప్పుడు నాకు అవి పెద్దగా నచ్చవు. ఆ 2-3 టైమ్స్ కూడా ఫ్రెండ్స్ కట్ చేయించినవే. 10th ఒకసారి, బీఫార్మసీలో 2 టైమ్స్ ఏమో అనుకుంటా. అంతేగాని ఎప్పుడు ఇంటి దగ్గర పేరెంట్స్ నా కోసమని కేకులు తెచ్చి కట్ చేయడం అలాంటివన్నీ చేయలేదు కాబట్టి నాకు ఇప్పుడు నచ్చవు అవి. ఏదైనా సర్ప్రైజ్గా గిఫ్ట్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను, కానీ గిఫ్ట్లు ఇవ్వడం తక్కువ, ఇట్లాంటి సర్ప్రైజ్లు ప్లాన్ చేయడం ఎక్కువ. మీలో ఎంతమంది నా కేటగిరీకి చెందిన వాళ్ళు ఉన్నారో కమెంట్ సెక్షన్స్లో కమెంట్ చేయండి. ఇక్కడైతే కేక్ కట్ చేయగానే నా బర్త్డే కదా, అందుకే ఫస్ట్ నేనే టేస్ట్ చేశాను. తర్వాత మా పాపకి అయితే పెట్టాను. మా పాప నాకు పెట్టడానికి మమ్మీ చెయ్యి వదిలేస్తే మనం ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్టుగా ఉంది చూడండి. తర్వాత మా ఆయనకి అలాగే మా అత్తమ్మకి కూడా పెట్టేశాను. అయినా పిల్లలు పుట్టిన తర్వాత ఈ బర్త్డేలు, ఈ సెలబ్రేషన్స్ అవన్నీ మనకు అవసరం అంటారా? నాకైతే అంతగా అవసరం లేదు. పిల్లలకి అన్నీ చూసుకుంటే చాలు, పిల్లలే కదా మనకు అన్నీ అనిపిస్తుంది. ఇదేమి సర్ప్రైజ్గా కట్ చేసిన కేక్ ఏం కాదు, ముందుగానే కేక్ తెచ్చి నా చేతిలోనే పెట్టారు. అలా ఉంటుంది మా ఆయనతో. మిడ్ నైట్ కేక్ కటింగ్ కదా, ఇంకా అప్పటికప్పటికి రెడీ అయ్యి డ్రెస్ వేసుకొని అంత ఓపిక లేదు నాకు. అప్పటి వరకు వర్క్ చేసుకొని నేను పడుకున్నాను 2 hours బ్యాకే. అందువల్లే ఎట్లా ఉన్నానో నైటీతో అలాగే వచ్చి ఇంకా కేక్ కటింగ్ చేసుకున్నాను. మా పాప చూడండి, నాకు తెలియకుండా తినేస్తూ ఉంది కేకు. ఆ పాపకు ఆల్రెడీ ఫుల్ కోల్డ్ అండ్ కఫ్ ఉంది. ఇది కూల్ కేకు, నేను పెట్టద్దని అవాయిడ్ చేస్తుంటే వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ డాడీ అయితే పెట్టేస్తున్నారు ఒక పక్క నుంచి. ఈ పెద్దవాళ్ళు మనం మార్చలేమన్నమాట. నెక్స్ట్ గిఫ్ట్ కూడా ఏదో ప్లాన్ చేస్తున్నారంట, చూడాలి ఏం ప్లాన్ చేస్తారో, ఏం గిఫ్ట్ ఇస్తారో అనేసి. ఇది వచ్చి నెక్స్ట్ డే బర్త్డే రోజు పాపని విష్ చేయమంటే అలా క్లాప్స్ తడుతుంది. నోట్లో నుంచి అయితే హ్యాపీ బర్త్డే అమ్మ అని రావట్లేదు, కానీ క్లాప్స్ అయితే కొడుతుంది. ఇంకా టెంపుల్కి వెళ్ళాము, అక్కడైతే ఎవ్వరు లేరు, అంతా ఫ్రీగా తిరుగుతుంది, పడుతూ లేస్తూ ఆడుతూ ఉండింది. చాలా పీస్ఫుల్గా ఉండింది మేము వెళ్ళిన టెంపుల్ అయితే. అదేంటో మేము వెళ్ళేసరికి పూజారి కూడా లేరు. ఇంకా మేమే వెళ్ళేసి మేము టెంకాయ కొట్టకూడదు అందుకనేసి కర్పూరం వరకు వెలిగించుకొని దండం అయితే పెట్టుకొని వచ్చేసాము. ఇంక ఏ టెంపుల్కి వెళ్ళాము, అక్కడ ఏమేమి దేవుళ్ళు ఉన్నారు అవన్నీ షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఇవైతే కొన్ని పిక్స్ యాడ్ చేశాను చూడండి. అలాగే మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.